హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. అదొక పల్లెటూరు అనే విషయం అయితే వీడియోస్ ఆల్రెడీ చూసే వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుందండి. పల్లెటూరులో జీవన విధానం ఎలా ఉంటుందో, ఎంత నేచురల్‌గా ఉంటుందో అంతే నేచురల్‌గా అయితే నేను వీడియోస్‌లో అయితే చూపిస్తూ ఉంటానండి. నేను ఇంకా ఏ విధంగా పనులు చేసుకుంటూ ఇక నా జీవన విధానాన్ని ఏ విధంగా కొనసాగిస్తానో ప్రతీది కూడా నేచురల్‌గా అలా చూపిస్తూ అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. వీడియో ఇంకా కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. హైప్ చేయండి ఖచ్చితంగా. పల్లెటూరు అనగానే గుర్తొచ్చేది మొట్టమొదటిగా కట్టెల పొయ్యే కదండీ! ఆ కట్టెల పొయ్యి ఆనవాలైతే నేను ఎప్పటికీ విడిచిపెట్టకూడదనే అనుకుంటాను. ఎందుకంటే నేచురాలిటీ అనేది కట్టెల పొయ్యి నుంచే కదండీ పల్లెటూరోళ్ళకి పుణికి పుచ్చుకున్న సాంప్రదాయంగా వస్తుంది. ఇప్పుడంటే ప్రతీదీ సాంప్రదాయం అయిపోతుంది కానండి, ఒకప్పుడైతే ఇదే కదండీ పల్లెటూరోళ్ళ జీవన విధానంలో పొయ్యే ప్రథమ పాత్ర పోషించేదండి. పొయ్యి వెలిగించిందే మరి ఇంకేది కాదు కదండీ! టీ పెట్టుకోవాలన్నా, పాలు కాచుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా పొయ్యి మీదనే కదండీ! గ్యాస్ అనేది అప్పట్లో లేదు కాబట్టి ఈ పొయ్యి ఉదయాన్నే తుడిచేసుకొని నీట్‌గా ఆ పొయ్యి దగ్గర కూర్చొని తల్లి వండుతూ ఉంటే పిల్లలు చుట్టూరా కూర్చునేవారు. నేను అలానే చేసేదాన్ని. మా చిన్న పెంకుటిల్లు ఇంకా ఈ కట్టెల పొయ్యి అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. లైఫ్‌లో ఇవి మరలా మరలా మనం కావాలనుకున్నా దొరికేవి కాదు కదండీ! ఏది కావాలనుకున్నా గానీ జనరేషన్ మారే కొద్దీ అన్నీ దొరుకుతున్నాయి గానీ, పాతకాలంలో ఉండే వస్తువులు గానీ, ఇళ్ళు గానీ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా మేము ఎలాంటి ఇంట్లో ఉంటున్నామంటే ఒక రకంగా అది నా అదృష్టంగానే ఫీల్ అవుతూ ఉంటాను గానీ, ఇంత చిన్న ఇంట్లో ఉండేదానికి ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వను. ఇదే నా ఆనందం, ఇదే నా సంతోషం. ఈ ప్రకృతి ఒడిలో ఇలాంటి చిన్న ఇల్లైనా సరే సంతోషంగా గడిపేస్తే అదే చాలండి. గొప్పగా జీవించాలనే ఆశలు ఏమీ లేవు గానండి, మనశ్శాంతిగా బ్రతకాలని జీవితాంతం కోరుకుంటాను. ఇంకా నేనైతే ఉదయాన్నే పొయ్యి అంటించుకోవడంతోటి నా పనులైతే మొదలుపెట్టానండి. అంతకుముందయితే ఇంకేం పనులుంటాయండి, నీళ్ళొస్తాయి, నీళ్లు పట్టేసుకుంటూ ఒక పక్క నుంచయితే ఇల్లు, వాకిలి ఇవన్నీ తుడిచేసుకున్నాను. ఇక మూడోదిగా అయితే పొయ్యి అంటించి ఎసరు పెట్టాను. ముందైతే నీళ్ళ కుండ వేసేదాన్ని కానండి, చాలా వేడిగా ఉంటుంది కదండీ వాతావరణం అయితే. అంత వేడిలోనూ అప్పుడే పైపు నుంచి వచ్చిన నీళ్ళైతే టబ్‌లోను, బకెట్‌ల్లోనూ పడతాను కదండీ! వాటినైతే మా వాళ్ళకి స్నానానికి వాడేయొచ్చు కదా అని చెప్పాను. ఎండల్లో కూడా మా వాళ్ళైతే ఆ చన్నీళ్ళు పోసుకోవడానికైతే తెగ మారం చేస్తున్నారండి. డైలీ చన్నీళ్ళు స్నానం చేసేవాళ్ళు ఇంకెంతలా ఫీల్ అవుతారో అని నాకైతే ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడూ నేను పొయ్యి అంటించి నీళ్ళైతే పెడతాను పిల్లల కోసం. వాళ్ళకి వేడి నీళ్ళు అలవాటైపోయి చన్నీళ్ళు పోసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కొన్నిసార్లు ఇబ్బందులైనా సరే ఆరోగ్యానికి మంచిదైనప్పుడైతే వాటిని నేను కొనసాగించాలనే చూస్తానండి. ఇలాంటి వేడి వాతావరణంలోనూ చన్నీళ్ళు ఒంటి మీద పడితే అది ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. మనమే చెప్పాలి కదండీ! నీళ్ళు కాస్తే ఏదో టైం వేస్ట్ అయిపోతుందని కాదు గానండి. చాలామందైతే చన్నీళ్ళ స్నానాలే చేస్తూ ఉంటారు గానండి, మా ఇంట్లో మాత్రం ఎవరు చన్నీళ్ళ స్నానాలు చేయరండి. ఎందుకంటే కట్టెల పొయ్యలు వెలుగుతూ ఉంటే చన్నీళ్ళతో స్నానం చేయవలసిన అవసరం వాళ్ళకి ఏముంటుందండి. ఎంత వర్షాకాలమైనా అలానే ఊదుకుంటూ పొయ్యి అంటిస్తాను కానీ, నీళ్లు మాత్రం నేను కరెంటుతోటి, హీటర్ తోటైతే నేను కాయాలని చూడనండి. నాకు అలా కరెంటుతో నీళ్లు కాచే కన్నా ఇలా పొయ్యితో కుస్తీలు పట్టడమే నాకు బెటర్ అనిపిస్తుంది. చాలా వరకు పనులు, పద్ధతులు అన్నీ కూడా చాలా చాలా సహజంగానే ఉండేలా చూసుకుంటామండి. ఇప్పటి వరకు కూడా మా జీవన విధానం ఇలా కొనసాగుతూ వచ్చేసింది. ఇక రాను రాను మరి మా జీవన విధానంలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. కానీ నేను మాత్రం ఎప్పుడూ నేచురల్‌గానే బ్రతకడానికి చూస్తానండి. ఎంత కష్టమైనా సరే నేచురాలిటీనే నేను ఇష్టపడతాను. ఈ రోజుల్లో బియ్యం ఎవరో కూడా చేటల్లో పోసి చెరగడాలు గానీ, ఏరడాలు గానీ ఉండట్లేదండి. కానీ విడ్డూరంగా "నువ్వేంటి నాగమణి చేటలో పోసుకున్నావని" మీరు అనుకోవచ్చు. అసలే టైం అంతా తక్కువగా ఉంది. చేటలో పోసుకుని ఏరే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే పెంకు పురుగులున్నాయి. వాటిని నేను ఎంత క్లీన్ చేసినా సరే తినేటప్పుడు పిల్లలకి కనిపిస్తూ ఉంటే ఎక్కడో ఒకటి మిగిలిపోయి వాళ్ళేమో దాన్ని భూతద్దంలో వేసి చూస్తున్నారు. ఇక అందుకని అన్నీ నీట్‌గా తీసేయాలనేసి అలా చేటలో పోసుకొని చెరుక్కుంటూ అలా బియ్యం అన్నీ కూడా ఏరుకున్నానండి. అప్పుడు కడుగుతాను. ఇంట్లో పోసుకొని ఏరడం వరకైతే ఓకే కానండి, దాన్ని ఒకటే మచ్చునైతే చెరుగుతూ ఉంటారు. అలా చెరగడం ఏమో నాకు రాదు. ఏదో అలా అలా అంటాను గానీ, చిన్నప్పుడు మా అమ్మ చెరుగుతూ ఉంటే ఏమైనా కింద కర్రలు పెట్టుకుని గానీ వాయిస్తుందో ఏమో అని చేట కిందకెళ్ళి అలానే చూస్తూ ఉండేదాన్నండి. చేట చూసినప్పుడల్లా నాకు అదే విషయం గుర్తొస్తూ ఉంటుంది. కానీ చేతి వేళ్ళతోనే ఆళ్ళలా చప్పుడు చేసుకుంటూ విసిరేవారనమాట, చెరిగేవారు.
ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అర్థమయ్యేది కాదు. చేతిలో కర్రలు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. అదొక డౌట్‌లా నాకు అలా ఉండిపోయేదండి. ఆ రోజులు గుర్తొస్తూ ఉంటే జీవితం చాలా మంచిగా అనిపిస్తుందండి. కానీ ఈ రోజుల్ని తలుచుకుంటూ ఈ రోజుల్లో బ్రతకాల్సి వస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న రోజుల్ని మనం గౌరవించాలి. తప్పదు. అందరితో పాటే మనము కాబట్టి ఏదో అలా అలా బ్రతికేస్తున్నాను గానీ, నా మనసంతా మాత్రం ఆ చిన్నప్పటి రోజుల్లోనే ఉండిపోయింది. ఇక తిరిగైతే రావడానికి అస్సలు ఒప్పుకోవట్లేదండి. అందుకని నేను ప్రతీదీ సహజంగా చేసుకోవడానికి చేతులతోటి ఎంత కష్టమైనా గానీ, ఎంత ఇబ్బందయినా గానీ, మా అమ్మ, అత్తయ్య ఏ విధంగా చేసుకునేవారో వాళ్ళనే ఫాలో అవ్వుకుంటూ నేను ప్రతి పని చేసుకోవడానికే చూస్తాను. రెడీమేడీ అనేది మనకు అలవాటయిపోయిందంటే ప్రతి పని కూడా ఇక దాంతోనే చేయాలని చూస్తాము. చేతులకు అస్సలు పని చెప్పము. ఇక ఓపిక ఉన్నంత వరకు చేసుకుందాంలే అన్నట్టుగా నేను ప్రతి పని సహజంగా ఉండేలాగా చూసుకుంటాను. అది చాలా కష్టమండి. కానీ ఈ రోజుల్ని బట్టి చూస్తే అలాంటి పనులు చేయడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ నేనైతే ఎంతో కొంత నేచురల్‌గానే ఉండాలి జీవితం. పాత రోజుల్ని తలుచుకుంటూ అందులో సగమైన నా జీవన విధానం ఉండాలనే ఆలోచనతోటి ఇప్పటి వరకు అలా అలా ఇలా నేచురల్‌గానే బ్రతుక్కుంటూ వచ్చేసాం. అలా ఇలా ఏంటండి పూర్తిగా నేచురల్‌గానే ఉంది మా జీవన విధానం. నేను బియ్యం ఏరే లోపల అయితే ఎసరైతే కాగిపోయి పొంగిపోతూ ఉంటే ఇక బియ్యం కూడా కడిగేసి వెంటనే వేసేసానండి. లేదంటే బియ్యం కడిగి కాసేపు అలా పెట్టి అప్పుడు వేస్తాను. కానీ ముందే ఎసరులో వేసేసి అప్పుడు గ్యాస్ దగ్గరికైతే వచ్చానండి. ముందే టీ పెట్టేశాను. అత్తయ్య గారైతే పనికెళ్ళారు. ఇంకా నేను అయితే టిఫిను ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఇడ్లీ కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. వేరుశెనగ గుళ్ళు అనడమే నాకు ఇష్టమండి. మేము వాటిని అలానే పిలుస్తాము. ఇంకా వాటిలో అయితే వేపుడు పప్పు కూడా కొద్దిగా ఒక గుప్పుడు వేసుకొని, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటాను. టేస్టీగానే ఉంటుందండి. కానీ ప్రతిరోజు తినాలంటే కాస్త ఇబ్బందే మా వాళ్ళకి. మార్చనివ్వరండి. కొత్తిమీర, టమాటో చట్నీ ఇంకా ఇదే చట్నీ. లేదంటే మూడోది ఉండదు. అల్లం పచ్చళ్ళు అలాంటివి అయితే తినరు. ఇక డైలీ చేసినా ఇదే చట్నీ కాబట్టి నేనిక నా డైలీ ఇడ్లీ ఇంకా ఈ చట్నీతోనే ఇక మీకు చూపిస్తూ ఉన్నాను. మా ఇంట్లో వచ్చేసి 2 మిషనరీలయితే ఉన్నాయండి. ఒకటి గ్రైండరు, ఇంకొకటి మిక్సీ. మరి అవి కూడా లేకపోతే ఈ రోజుల్లో పనులు ఫాస్ట్‌గా పిల్లల్ని స్కూలుకి పంపించాలంటే వాడుకోవాలి కదండీ! ఇక వాటిని యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. ఇంకా టిఫిన్ అయితే వేసేసాను. పిల్లలకైతే బాక్సులు కూడా సర్దేశాను. మా బుజ్జమ్మలైతే రెడీ అయిపోయారండి. ఇంకా వాళ్ళని స్కూల్‌కి రెడీ చేయడం కన్నా ఏదో ఒక పనికెళ్ళిపోవడం మంచిదనిపిస్తుందండి నాకైతే. ఒక 2 గంటలైతే అస్సలు ఇల్లు పీకి పందిరేసేస్తారనమాట. ఇక ఈ గందరగోళంలో తట్టుకోవడం ఒక అమ్మ వల్లే అవుతుంది కదండీ! మరెవరు కూడా అక్కడ తట్టుకోలేరు. కొత్తగా వచ్చిన కప్పకేం తెలుస్తుందండి బట్టల చప్పుడు అన్నట్టు. ఈ అమ్మ తప్పించి వీళ్ళని ఇంకెవరు భరిస్తారండి? భరించలేరు. పిల్లలకి ఎలాగూ ఒక పూటే కదండీ స్కూలు. వాళ్ళు ఎలాగో మధ్యాహ్నానికి వచ్చేస్తారు. అప్పటికైతే నేను వంట తయారు చేసి ఉంచుతాననమాట. వంకాయ, బంగాళదుంపలు ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా రొయ్యలు కూడా వాటికున్న మీసాలు ఇంకా డెక్కలు ఇవన్నీ తీసేసి నీట్‌గా అలా పెట్టుకొని కడుగుతాను. కూర పొయ్యి మీదకి పెట్టే ముందే కడుగుతానండి. ముందే కడిగేసుకుంటే మెత్తబడిపోతాయి కదా! అందుకని. ఇక వంకాయ కూరలో నేను ఒకటికి మించి ఉల్లిపాయలైతే ఎక్కువ వేయనండి. ఎందుకంటే వంకాయ కూర గ్రేవీలానే అయిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం బాగోదు. తీపొచ్చేస్తుందనేసి నేను ఒక్క ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకుంటాను. ఎలాగూ ఒక్క ఉల్లిపాయే కదా అని ముందే వాటిని వేయించి కొద్దిగా పక్కకైతే తీసుకొని ఈ రొయ్యలను కూడా ముందే వాటిలో వేసేసి వేయించేసుకున్నాను దోరగా. తర్వాత ఆ ఉల్లిపాయలు ఈ రొయ్యలు కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. అదే ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కోసుకునే కూర అయితే మాత్రం ముందు రొయ్యలు వేయించి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేయించుకుంటాను. ఎలాగూ ఒకటే కదా అని రెండిటిని ఒకేసారి వేయించేసానండి. ఇక తర్వాత టమాటాలు కూడా వేసేసి అది మగ్గేంత వరకు ఉంచి తర్వాత అయితే వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా ఒకేసారి వేసేసి కాసేపు అలా మగ్గనిస్తానండి. ఉప్పు, పసుపు వేసేసి. నువ్వు ఏదో చెప్పబోయి కట్ చేసావేంటి నాగమణి అని మీరు అనుకున్నారా? కొత్తగా వచ్చిన కప్పకే తెలుస్తుంది బట్టల దెబ్బ అంటే. చెరువుల్లో బట్టలు ఉతికేవాళ్ళు చాకరీ బండలైతే ఉంటాయి కదండీ! అక్కడైతే కప్పలు కొన్ని చల్లగా ఉండే కింద అయితే ఉంటాయి. వాటికి అలవాటైన ప్లేస్ కాబట్టి ఎప్పుడూ ఉండే కప్పకైతే పెద్ద ఇబ్బంది ఉండదండి. పొద్దున్నే వచ్చి బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ చప్పుడు వాటికి పాట పాడినట్టు ఉంటుంది. కానీ అదే ప్లేస్‌లోకి ఏదైనా కొత్త కప్ప వచ్చిందనుకోండి, తన పరిస్థితి ఎలా ఉంటుందంటే బేజారెత్తిపోతుంది గుండె. దెబ్బకి భయపడుతూనే ఉంటుంది. అదే పాత కప్ప అయితే భయపడదు కదండీ! మనం కూడా అంతేనండి. మన పిల్లల విషయంలోనూ మనం కూడా అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు మనకు మాత్రమే మాట వింటారు. మనమే వాళ్ళని భరించగలమని అలా చెప్పాననమాట. అయితే అందరికీ వేసేసానండి. ఇంకా
నేను లాస్ట్‌లో ఒక అట్టి వేసుకుంటున్నాను. ప్రత్యేకించి టిఫినే కావాలని ఏమీ ఉండదండి. ఉంటే తింటాను, వేస్ట్ అయిపోతుంది కదా మిగిలిపోతే. లేదనుకోండి చద్దన్నం ఉంటే తినేస్తాను. ఎక్కువగా అన్నం తినడానికే చూస్తాను గానీ టిఫిన్ మీద నాకంత ఇష్టమేమీ ఉండదు. ఇక నాకు ఆ రోజైతే నాకు అట్టి తినాలనిపించి వేసుకున్నాను. ఇంకా కూర అయితే నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని నీళ్లు పోసేసుకొని అది ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే నిమ్మరసం పిండుతానండి. రొయ్యలు, టమాటా, వంకాయ కూర అయితే చాలా చాలా బావుంటుందండి. కొంతమందయితే వంకాయ, ఇంకా ఎండు చేపలు అలాంటివి వండినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులు అలా వేస్తూ ఉంటారు గానండి. నేను మాత్రం అలా వేయము. అమ్మ వండినా కానీ ఇలా నిమ్మరసమో, చింతపండు రసమో వేస్తుంది. ఇక అత్తయ్య వండినా సరే అంతే. ఇక నేను కూడా అదే విధంగా వండుతాననమాట. మరీ ఎగరబెట్టకుండా, మరీ పులుసులా కాకుండా కొంచెం గ్రేవీ ఉండేలాగా కలుపుకోవడానికి వీలుండేలా అయితే కూర ఉండేలా చూసుకొని ఆఫ్ చేసేస్తాను స్టవ్ అయితే. ఇక నీళ్ళొస్తున్నాయండి. మధ్యాహ్నం అయిపోయింది. బట్టలు ఆల్రెడీ ఉతికేసాను. ఉతికేసి ఆరేసేసానులెండి. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి. ఇక నీళ్ళొస్తున్నాయి. ఇక నీళ్ళు, వాటర్ బాటిల్స్, బిందెలు, ఇంకా బకెట్లు ఇవన్నీ పట్టుకోవాలండి. 2 పూటలొస్తాయో అన్ని పూటలు పట్టుకోవాలి. ఈ వేసవికాలం అయితే మరీ విపరీతంగా నీళ్లు తాగుతూనే ఉంటాం గదండీ! ఈ వాటర్ అంతా ఏమైపోతుందో అనిపిస్తుందండి. ఎక్కువగా నీళ్లు తాగేస్తూ ఉంటాము. బిందె అయిపోతుంది మధ్యాహ్నానికి. మరలా సాయంత్రానికి అయిపోతుంది. మధ్యాహ్నం పట్టింది. ఇక బాటిల్స్ ఎన్ని పడతామో అంతే ఉండదు. అన్నీ అయిపోతాయి. వర్షాకాలం, శీతాకాలం మాత్రం అన్ని నీళ్లు అవ్వవు. ఒక పూట పడితే సరిపోతుందండి. కానీ ఈ వేసవికాలంలోను మరి ఎక్కువ నీళ్ళు తాగేస్తాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటాయి. అత్తయ్య గారైతే పని నుంచి వచ్చిన తర్వాత చీరలు ఉతుకుతున్నారు. ఇంకా నేనైతే ఒక పక్క నుంచి నీళ్లు పట్టుకుంటూ అత్తయ్య, నేను అలా కబుర్లు చెప్పుకుంటూ ఏదో ఒక విషయం మీద అయితే మంచి విషయాలు ఏదైనా చెప్తూ ఉంటే అలా ఇంట్రెస్ట్‌గా వింటూనే నా పనైతే నేను చేసుకుంటూ ఉంటానండి. పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఏవేవో సామెతల్లా చెప్తూ ఉంటారు గానీ, అవి చాలా మందికి అర్థం గాక వినరు. ఇంకా విసుక్కుంటారు ఏదైనా చెప్తూ ఉంటే. కానీ నాకు అలాంటి విసుగుదల గానీ, వినకపోవడం గానీ ఏమీ ఉండదండి. వాళ్ళ మాటలు రత్నాల మూటలు కదండీ! అవి మనకు దొరుకుతాయంటారా? దొరకవు. ఉన్న వాటిని మనం వినాలి. విని వాటిలో ఉన్న మంచి ఏంటో, చెడేంటో గ్రహించుకొని తెలుసుకోవడం మంచిదనేసి నేను అత్తయ్య గారు ఏది చెప్పినా గానీ వింటానండి. విని నాకు తెలిసిందైతే చెప్తాను. లేదంటే అత్తయ్య ఏదో ఒకటి చెప్తారు గదండీ! అవేవో క్వెషన్ అండ్ ఆన్సర్స్ కాదండోయ్! జీవితానికి సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు పెద్దవాళ్ళ నోటి నుంచి అలా మనకు వినబడుతూ ఉంటాయి. అక్కడైతే అటు సైడ్‌ని కనకాంబరం మొక్కలు, ఇంకా ఏవేవో ఉన్నాయిలెండి. అవి చంద్రకాంత మొక్కలు. వాటికైతే నీళ్లు పెడుతూ ఉన్నాను. ఏవో వాటంతట అవే లేచి అలా అక్కడ మాకు పువ్వులు ఇస్తూ ఉన్నాయండి. కొన్ని కొన్ని మొక్కలు కనకాంబరాలు అలాంటివి పెడుతూ ఉంటాను కానీ, కొన్ని మొక్కలు ఒక మొక్క వేస్తే చాలండి 1000 మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. పనికొచ్చే మొక్కలైతే మనకు అలా రావు గానీ, ఇలా పీకేసి అలా పీకేసే మొక్కలే మనకు అలా లేస్తూ ఉంటాయి. ఏం చేస్తామండి, ఏ మొక్కలైనా మరి బతికినప్పుడు నీళ్లు పెట్టాలి కదా! అలా నీళ్ళొచ్చేటప్పుడే నేను ఆ సూప్ తోటైతే అలా మొక్కలకి ఒక్కొక్కసారి నీళ్లు పెడుతూ ఉంటాను. వేసవికాలం కదండీ! మొక్కలు ఆరిపోయి ఎండిపోతూ ఉంటాయి. ఎంత మనం నీళ్లు పెట్టినా గానీ, నిగారింపుగా ఉండాలంటే మనం ప్రతిరోజు వాటికి నీళ్లు పెట్టాలి. ఇక సాయంత్రం వేళల్లోనైతే గిన్నెలుంటాయండి. "అమ్మ నేను గిన్నెలు తోమేస్తాను. నువ్వైతే లోపల నుంచి తుడుచుకొచ్చేయి" అని చెప్పిందండి నా పెద్ద తల్లి. నా బుజ్జమ్మ ఇలా గిన్నెలు తోముతుందంటే మరి ఎంతో కొంత నాకు హ్యాపీగానే ఉంటది గదండీ! అన్ని గిన్నెలైతే ఫస్ట్ టైమ్ తోముతుంది. ఎక్కువగా తననైతే గిన్నెలు తోమనివ్వనండి. తను తుడుస్తుంది. ఇల్లు, వాకిలి కూడా తుడిచేస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాకు గిన్నెలు తోమాలనిపిస్తుందని గిన్నెల దగ్గర కూర్చుందండి. మొత్తం ఏ టు జెడ్ లోపల నుంచి బయట వరకు ఏముంటదో అన్నీ సర్దేసుకోవాలండి. మేము అందరూ సర్దుకుంటారా? లేకపోతే నేనేనా అనిపిస్తుందండి ఒక్కో రోజైతే. ఎందుకంటే ప్రతిరోజు సర్దుకోవడమే. ఇలా సాయంత్రం అయ్యేసరికైతే మొత్తం ఆ గది, ఈ గది మొత్తం అంతా కూడా నీట్‌గా సర్దుకొని ఆ తర్వాత తుడుచుకొస్తాను. ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తున్నారు గదండీ! ఇక ఇల్లు పీకి పందిరి వేసేస్తారు కాబట్టి ఇక ప్రతీదీ సర్దుకోవాలి. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటే మనకంత ఉండదు గానండి. వాళ్ళు ఇంటికొచ్చారంటే మనకి అన్నీ కూడా సర్దుకోవాల్సి ఉంటుంది. ఇంకా బియ్యం మూటలైతే తీసుకొచ్చారు. ఆ బియ్యం అయితే నేను పెట్టెలో పోసేసుకుందామని అలానే లాగేసి బియ్యం పెట్టెలో పోసేద్దాం అనుకున్నాను కానండి, బియ్యం పెట్టి చుట్టూరా కూడా చీమలొచ్చేస్తున్నాయి. ఇక ఆ చీమలన్నీ కూడా ఇసుక తీసుకొచ్చేస్తూ ఉంటాయండి. ఆ ఇసుకనంతా ఇక శుభ్రంగా నీట్‌గా తుడిచేసుకొని బయటికి అక్కడ చీమల మందు వేసుకొని ఆ తర్వాత పెట్టి అప్పుడు బియ్యం అయితే పోద్దామని అలా తుడిచేసానండి శుభ్రంగాను. మా ఇంట్లో ఎలకరాజులు కూడా ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. మొన్నటి వరకు కనిపించేవి కాదు గానీ ఇప్పుడైతే 1, 2 తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏది పెట్టినా గానీ భయమేస్తుందండి. బట్టలు ఏవైనా మంచి మంచివి ఏవైనా ఉంటే దాచుకోలేం కదండీ ప్రతీదీని. కొన్ని కొన్ని అలా వదిలేస్తూ ఉంటాము.
ఈ ఎలకలకైతే భయపడాలి. వాటిని ఎలా నిర్మూలించాలో నాకు అర్థం కావట్లేదు. బియ్యం ప్యాకెట్లు పెట్టెలో పోయడానికి నాకు నేనే చేసేసుకుంటానండి. దాన్ని మళ్ళీ మగవాళ్ళతో పొయ్యి పెంచడం అలాంటిది ఏమీ చేయను. ఎప్పుడు బియ్యం ఉన్నా కానీ ఆ ప్యాకెట్ చింపేసుకుని నేనే బియ్యం అయితే సర్దేసుకుంటూ ఉంటాను. ఇలా ప్యాకెట్లే కాదండి, బియ్యం ఆడించి అలా బస్తాలను ఎట్లాగా పెట్టినా సరే నేను ఒక్కొక్కటి కిందకి దించేసుకుని నేనే వాటిని సగం వరకు అయ్యేలా బయట పెట్టుకుని ఉన్న సగమేమో పెట్టెలో పోసుకున్న రోజులు కూడా ఉంటాయి. వీడియోస్లో అయితే ఓల్డ్ వీడియోస్లో ఉంటాయండి, అవి కూడా చూపించాను. సాధ్యమైనంత వరకు ఏ పనైనా నేను చేసుకోగలిగినంత వరకు అయితే చేసేసుకోవడానికే చూస్తానండి. ఇక అది వాళ్ళొచ్చి చేయాలి వీళ్ళొచ్చి చేయాలి అనేది ఏమీ ఉండదు. కొన్ని పనులు కష్టమైనా కానీ దాన్ని సులువుగా ఎలా చేయాలో బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలిసిపోతుంది కదండి. అలా బియ్యం అయితే అక్కడ తీసుకెళ్ళిపోయి దాన్ని ఒకేసారి పోయలేని రోజుల్లో అయితే నేను కొన్ని అయితే ముందు ఏదో డబ్బాతో పోసేసుకుని తర్వాత మిగతా పోసేదాన్ని. 50 కిలోల బత్తా అయితే ఇక ఇవి 25 కేజీలే కాబట్టి నేను అలా లేపేసి అయితే పోసేసాను. ఏ పనైనా నాకు నేను చేసుకోవడానికే ఇష్టపడతానండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చే వరకు దాని గురించి వెయిట్ చేసి నాకు నచ్చదు. కనీసం మా వారితో కూడా చేయించుకోవడానికి చూడను. నాకు వచ్చినంత వరకు అయితే ప్రతి పని నా చేతులతోటి నేనే స్వయంగా చేసుకోవాలని చూస్తాను. ఇంకా లోపల నుంచి అయితే ఆ గది ఈ గది మొత్తం ఊడ్చేసానండి. ఇక ఈ బయట కూడా మొత్తం కూడా సర్దేసుకున్నాను. బియ్యం ప్యాకెట్లు అందులో పోసిన తర్వాత చీమల మందు మొత్తం ఇల్లంతా చల్లేసానండి. ఆ గదుల్లో కూడా చీమలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ చల్లదనానికి చల్లదనం కాదు, వేడికైతే కింద ఉన్న భూమిలో ఉన్న చీమలన్నీ కూడా పైకి వచ్చేస్తున్నాయి. ఏం చేస్తాయండి, వాటికి ఉన్నది బాధ వాటికి ఉంటుంది, వాటి వల్ల మనకుండేది మనకుంటుంది. ఇక ఏదో విధంగా వాటిని పోగొట్టాలంటే మరి గమేష్ని అయితే వేసి పోగొట్టేశాను. ఇక నీట్గా అయితే ఇల్లు మొత్తం తుడిచేసుకున్నానండి. ప్రతిరోజు కూడా ఇవే పనులండి. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైట్ 9, 10 అవ్వచ్చు. నేను పడుకునేసరికి అయితే 10 దాటిపోతుందిలేండి. ఇక ఈ సమ్మర్లో అంటారా, ఇక ఉడకొచ్చేస్తుంది అనుకుంటూ చాలాసేపు అయితే నిద్రలే పోరు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇక వాళ్ళని చూసుకుంటూ అలా చాలాసేపు అయితే జాగారం చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని పనులున్నా కానండి ప్రతి పని ప్రతిరోజు చేసుకుంటాము. కానీ ప్రతిరోజు ఒక కొత్త పనిలాగానే అనిపిస్తుంది. కానీ ఈ పని నిన్నే చేశాను కదా, ఈరోజు ఎందుకులే అని అయితే ఏ పని అనిపించదండి. వండుకోవడమైనా తుడుచుకోవడమైనా తోముకోవడమైనా పనైనా సరే ప్రతిరోజు చేస్తూ ఉంటాము. అయినా విసుకురాదండి ఆడజన్మకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.